పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనములు. సహోదరి సహోదరులారా, శివుడు దేవుడా కాదా? ఈయన సృష్టికర్తనా కాదా? ఈయనకు దేవుడుగా పిలువబడే అర్హతలు ఉన్నాయో లేదో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు దేవునికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో తెలుసుకుంటే ఈయన దేవుడో కాదో మనము తెలుసుకోవచ్చు. మరి దేవునికి ఉండవలసిన లక్షణాలంటే దేవుడు సర్వశక్తిమంతుడై ఉండాలి. రెండవది ఆయన అనంత జ్ఞాని అయి ఉండాలి. మూడవది భూమి మీదనైనను ఆకాశం క్రిందనైనను ఆయనను ఎదిరించే శక్తి, ఆయనను శపించే శక్తి, ఆయనను దూషించే శక్తి మరొకటి ఉండకూడదు. ఆయనే సమస్తము చేయుటకు సమర్థుడై ఉండాలి. ఆయన పరిశుద్ధుడై ఉండాలి. ఆయన ఏ పాపం లేనివాడై ఉండాలి, ఏ లోపం లేనివాడై ఉండాలి, అన్నిటినీ చేయగలగాలి, అన్నిటికీ సమర్థుడై ఉండాలి. ఇలాంటి వారిని మనము దేవుడని పిలుస్తాము. మరి ఈ శివుడు దేవుడో కాదో మనము తెలుసుకుందాం. శివుడిలో ఉన్న లోపాలు ఏమిటి, పాపాలు ఏమిటి, ఎందుకు ఈయన దేవుడు కాదని నేను వివరిస్తాను. అయితే విన్న తర్వాత మీకే అర్థమవుతుంది ఇతడు దేవుడా కాదా అనేది. అయితే మనం కొన్ని సంగతులు మాత్రం వివరించుకుంటున్నాం. అన్ని సంగతులు వివరించుకుంటకు సమయం సరిపోదు కాబట్టి కొన్ని సంగతులు మాత్రమే నేను వివరిస్తాను. మొదటి పాయింట్, శివుడు లింగ రూపంగా ఎలా మారాడో తెలుసా? భృగు మహర్షి అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన తపస్సు చేస్తూ ఈ తపస్సు ఎవరికి సమర్పించాలనే ఉద్దేశంతో ముందు బ్రహ్మ దగ్గరికి వెళ్ళినాడు. బ్రహ్మ పలకలేదు, బ్రహ్మని శపించాడు. తర్వాత ఈశ్వరుని దగ్గరకు వచ్చినాడు. ఈశ్వరుని దగ్గరికి వచ్చి ఈశ్వరుని పిలిచినప్పుడు ఈశ్వరుడు పలకలేదు. అయితే ఈశ్వరుడు పలకక తన భార్యతో సరసాలాడుతున్నాడు. ఈ లింగంతో అతడు సరసాలాడుతున్నాడు కాబట్టి ఈ భృగు మహర్షి శివుణ్ణి శపించినాడు. శివుడా, నీకు భూమి మీద లింగ రూపంలో మాత్రమే నువ్వు పూజింపబడదు అని. అయితే ఒక దేవుడని పిలువబడే వాడిని ఒక ఋషి శపించినాడు. ఈ ఋషి శాపము ఫలించింది. ఈ ఋషి శపించినాడు కాబట్టి ఆయన లింగ రూపమైనాడు. మరి శపించిన దానిని పూజించే వాళ్ళు దీవించబడతారా, శపించబడతారా? ఈ లింగ రూపాన్ని పూజించే వాళ్ళు శపించబడతారా, దీవించబడతారా? అది శపింపబడింది. శపింపబడిన దానిని పూజించే వాళ్ళు శపింపబడతారా, దీవింపబడతారా? అది మీరే తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. భృగు మహర్షి అంతటి వాడే శివుని దగ్గరికి వెళ్ళినప్పుడు శివుడు పలకలేదు. ఎక్కడ? కామ సరస సల్లాపాల్లో పడి. అయితే నీకు బాగలేకనో, నీ కుటుంబంలో బాగలేకనో, నీ అన్నదమ్ములకు బాగలేకనో, నీ భార్యకు బాగలేకనో, నీ పిల్లలకు బాగలేకనో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దగ్గరికి వెళ్ళిన భృగు మహర్షి ప్రార్థన వినలేదు. ఆయన సరసంలాడుకుంటా. మరి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆయన సరసం ఆడుతూ ఉంటే నీ ప్రార్థన వినేదెవరు? నీ ప్రార్థన వినే దేవుడెవరు? అందుకే ఈయన ప్రార్థన వినలేదని ఆయన శపించినాడు. మరి నీ ప్రార్థన వినకపోతే నువ్వు శపిస్తావు కదా. ఇది ఎంతటి వరకు? దేవునికి కామము, క్రోధము, మదము, మత్సరము ఇలాంటివి ఉంటే ఇతడు దేవుడు కాదు. ఎందుకంటే ఒక ఋషి శపించినాడు నీవు లింగ రూపంగా మారిపోమ్మని. ఇది ఎంతవరకు సాధ్యము? దేవుని శపించగల శక్తి భూమి మీదనైనా ఆకాశం క్రిందనైనా ఉంటుందా? ఇది అసాధ్యము. అయితే ఇది ఇక్కడ సాధ్యమైంది కాబట్టి ఇక్కడ దేవుడు కాదు అని నిరూపణ జరిగింది. మరి రెండో పాయింట్ చూసుకుంటే ఈ ఈశ్వరునికి భవిష్యత్తు తెలియదు. భవిష్యత్తే తెలియని వాడు దేవుడు ఎలా అవుతాడు? మెల్లో ఒక పాము వేసుకుంటే భూత వర్తమాన భవిష్యత్తు కాలాలు తెలపడానికి మెల్లో పాము వేసుకున్నాడంట. మరి మెల్లో పాము వేసుకున్నప్పుడు నీకు భవిష్యత్తు తెలియదా? ఒక మనిషి అడవిలో ఘోర తపస్సు చేస్తున్నాడంట. తపస్సు చేస్తే ఈయన ప్రత్యక్షమై, భక్త ఏం వరం కావాలో కోరుకో అన్నాడంట. ఆయన అడిగినాడంట, నేను ఎవరు నెత్తి మీద చేయబెడితే వాడు భస్మం కావాలా అని. సరే ఇచ్చిన పో తదాస్తు అన్నాడంట. మరి ఈయన వరం ఇచ్చినాడు, పరీక్ష చేయాలి కదా. అడవిలో ఉండేది ఇద్దరు, వరం ఇచ్చినవాడు, వరం తీసుకున్నవాడు. మరి ఈయన పరీక్ష చేసినాడు. నువ్వు నాకు వరం ఇచ్చావో లేదో నేను పరీక్ష చేసుకోవాలి కదా శివ అన్నాడంట.
అంటే అప్పుడు ఎవరి నెత్తి మీద చేపెట్టాలా? శివుని నెత్తి మీదే చేపెట్టాలా? అసలు దేవునికి భవిష్యత్తు తెలిసి ఉంటే ఈయన వరం ఎలా ఇస్తాడు? అయ్యో ఉండేది ఇద్దరమేనే, తిరిగి నా నెత్తి మీదే చేయబడతాడని ఆలోచన జ్ఞానం లేదా? మరి దేవుని పైన నీకు ప్రాణభయం ఉంటుందా? అంటే నువ్వు ఇచ్చిన మాటను తిరిగి తీసుకునే శక్తి నీకు లేదా? అయితే ఈయన ప్రాణభయంతో పరిగెత్తినాడు. దేవుడు ఎక్కడైనా ప్రాణభయంతో పరిగెత్తుతాడా? ఈయన ప్రాణభయంతో పరిగెత్తితే విష్ణువు ఆడవేషంలో వచ్చినాడు. మళ్ళా విష్ణువు ఆడవేషంలో వచ్చి ఆ భస్మాసురునితో నాట్యం చేసినాడు. నాట్యం చేసి తన చెయ్యి తానే నెత్తి మీద పెట్టుకునేటట్టు చేసినప్పుడు అతడు భస్మం అయిపోయినాడు. అయితే ఈ ఆడ రూపంలో ఉన్న ఆయనను, ఈ ఆడ రూపంలో డ్యాన్స్ చేసే ఈమెను ఈ శివుడు కామించినాడంట. ఇది చూడు, మళ్ళా కామము, మళ్ళా ఒక భయంతో పరిగెత్తి వచ్చిన వానికి ఆ స్త్రీ రూపంలో ఆయన దర్శనమిచ్చి ఆయనను కాపాడితే మళ్ళా ఆ స్త్రీ రూపంలో ఉన్న ఆయనను ఈయన కామించినాడు. ఈయన కామించి ఆమెతో సరసమాడినాడు. ఆమెతో సరసమాడినప్పుడు పుట్టినవాడే అయ్యప్ప. మరి ఇది సత్యం కాదంటారా? ఇలాంటి వాడు దేవుడు ఎలా అవుతాడు? భవిష్యత్తు తెలియని వాడు దేవుడు ఎలా అవుతాడు? భవిష్యత్తు తెలియక నువ్వు ఎలా వరం ఇచ్చినావు? మనకు తెలుస్తుంది భవిష్యత్తు ఏమిటో ఒక క్షణమో 2 క్షణాల ముందో. మరి నీకెలా తెలియకపోయింది? నీవు దేవుడవు కాదు కాబట్టి, నీవు కారణజన్ముడవే, నీవు మాలాంటి వాడవే కాబట్టి దేవుని లక్షణాలు నీలో లేనే లేవు. ఇక 3వ పాయింట్ చూసుకుంటే, వీళ్ళు ఎవరికి పుట్టినారంటే కనకదుర్గకు పుట్టినారంట ముగ్గురు. జగన్మాతకు వీళ్ళు ముగ్గురు పుట్టినారంట. వీళ్ళు ముగ్గురు పుట్టినప్పుడు ఆ జగన్మాత నుండి 3వ కన్ను వరంగా తీసుకున్నాడు ఈశ్వరుడు. 3వ కన్ను వరంగా తీసుకొని ఆమెను భస్మం చేసి 3 భాగాలుగా పంచుకున్నారు. మరి ఆమె భస్మమే కదా వీళ్ళు ముగ్గురు పంచుకొని, కన్న తల్లినే పంచుకొని 3 భాగాలుగా చేసుకొని వీళ్ళ భార్యలుగా చేసుకొని వీళ్ళ కాళ్ళు ఒత్తించుకుంటున్నారు, వీళ్ళ బానిసలు చేసుకున్నారు. మరి కన్న తల్లిని నీవు చంపినట్టు కాదా? కన్న తల్లికి నీవు ద్రోహం చేసినట్టు కాదా? ఇదేమి చరిత్ర అంటారు? ఇలాంటి వాడు దేవుడు ఎలా అవుతాడు? ఎలా దేవుడుగా పూజింపబడతాడు? నీ 3వ కన్ను నేత్రం ఇచ్చినది నిన్ను నీ సొంత తల్లిని చంపడానికా? నీ సొంత తల్లిని భస్మం చేయడానికా? ఇది తప్పు సహోదరుడా. ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు ఎప్పుడు దేవుడు కాదు, నేరడని నీవు గ్రహించాలి. మరి 4వ పాయింట్ చూసుకుంటే, గణపతి తల నరకడం. అయితే ఇక్కడ పార్వతీదేవి ఒక బొమ్మను చేసుకొని పోయి గదిలో వెళ్ళి స్నానం చేస్తుంది. గదిలో వెళ్ళి స్నానం చేస్తుంటే ఈయన కుమారుడు ప్రాణం పోసుకొని వచ్చినాడు. మరి బ్రహ్మ ప్రాణం పోసినాడో ఎవరు ప్రాణం పోసినాడో తెలియదు. మరి ఈ ప్రాణం పోసుకొని వచ్చినప్పుడు తల్లి చెప్పిందంట, నాయన నేను స్నానానికి వెళుతున్నాను, నువ్వు ద్వారం వద్ద కాపలాగా ఉండు. అప్పుడే ఈశ్వరుడు అక్కడికి వచ్చినాడు. ఈశ్వరుడు అక్కడికి వచ్చి సరాసరి లోపలికి వెళ్ళాలని చూసినాడు. అప్పుడు ఆ బాలుడు అడ్డుకున్నాడు, నా తల్లి స్నానం చేస్తుంది, నీవు వెళ్ళవద్దు. అయితే అతను సొంత కుమారుడని ఈశ్వరుని కూడా తెలియలేదు. తల్లికి తెలిసింది కానీ తండ్రికి తెలియలేదు. మరి ఇతను ఎలా పుట్టాడో మీరే చెప్పాలి. మరి ఆ సంగతి తర్వాత వివరించుకుందాం. అయితే స్నానం చేస్తున్నప్పుడు ఎవరైనా, మనమే ఉన్నాం, మన భార్య స్నానం చేస్తుందంటే 1 నిమిషాలు 2 నిమిషాలు కూర్చుంటాం. కానీ ఈయనకు 1 సెకండ్ కూడా ఓపిక పట్టే మనస్తత్వం లేదు, అంత ఆవేశపరుడు. ఆ చిన్న పిల్లాడి మీద త్రిశూలం ప్రయోగించినాడు, చిన్న పిల్లాడి మీద ఆయుధం ప్రయోగించినాడు. మనమన్నా కూర్చుంటామో కానీ అతడు 1 నిమిషం కూడా వెయిట్ చేయలేక ఆ పిల్లవాడి తల నరికినాడు. ఇదేనా దేవునికి ఉండవలసిన లక్షణము? నీవు సొంత కుమారుని ఎందుకు వధించినావు? నీకు కుమారుడని ఎందుకు తెలియలేకపోయింది? నీవు భవిష్యత్తు నీకు ఎందుకు తెలియలేకపోయింది? నీవు జ్ఞానవంతుడివా, బుద్ధిహీనుడివా, దేవుడివా, దయ్యానివా? అర్థం కావడం లేదే మాకు. ఇతడు చనిపోవడానికి కూడా ఒక కారణం ఉందని నువ్వు వివరించవచ్చేమో. అయితే ఫర్ ఎగ్జాంపుల్, ఆ పిల్లవాడి తల నరికినాడు. ఆ పిల్లవాడి మెడ ఇంత ఉంది. ఏనుగు మెడ ఎంత ఉంటుందండి? ఇంత ఉంటుంది. అంటే ఆ పిల్లవాడి మెడకు 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది ఏనుగు తల. మళ్ళీ ఈ ఏనుగు తలకు ఆ పిల్లవాడి మెడకు ఎలా కనెక్షన్ చేసినాడంటావు? ఆ రక్తం ఎలా మ్యాచ్ అయింది? నరాలు ఎలా మ్యాచ్ అయినాయి? ఎముకలు ఎలా మ్యాచ్ అయింది? ఇది సాధ్యమయ్యే పనేనా? సైంటిఫిక్గా
ఒక మానవుని తలకు ఇంతలా ఏనుగు తల ఎలా సెట్ అవుతుంది? ఇది అసాధ్యమే కదా. మీరు అనవచ్చు ఆయన దేవుడు కాబట్టి సెట్ చేసినాడు అని. మరి దేవుడు అయినప్పుడు అదే తలనే తీసుకొచ్చి సెట్ చేయొచ్చు కదా. మళ్ళీ ఏనుగు తల తెప్పడం ఎందుకు? ఏనుగును చంపడం ఎందుకు? ఏనుగు తల తెప్పించి దానికి ఆ పిల్లవాడి కరిపేయడం ఎందుకు? ఇదంతా బుద్ధిహీనతమైన పని కాదా? ఇది అజ్ఞానం కాదా? ఈయన దేవుడు ఎలా అవుతాడు? ఈయన దేవుడు కానే కాడు. ఇతను కూడా మనిషే. అసలు దేవునికి ఆయుధం పట్టాల్సిన అవసరం ఉంటుందా? మీరు పూజించే దేవుళ్ళలో ప్రతి ఒక్క దేవునికి ఆయుధం ఉంటుంది. ఆయుధం మనుషుల కోసం అవసరమా? రాక్షసుల కోసం అవసరమా? అంటే రాక్షసులు అనే వారిని చంపడానికే నువ్వు ఉండవు, కానీ మనుషుల కోసం ఏమవసరం? మనుషులను దండించడానికి దేవునికి ఆయుధం అవసరమా? అవసరం లేదు. దేవుడు అనేవాడు సర్వశక్తిమంతుడు. ఆయన మాటకే ఎంతో శక్తి ఉంటుంది. అలాంటప్పుడు నీవు దేవుడవు కాదు, కానేరడవు. 5వ ప్రశ్న చూసుకుంటే ఆయుధములు కలిగి ఉండటం. మీరు విష్ణు పురాణం చూసుకో, శివ పురాణం చూసుకో, ఏ పురాణం అన్నా చూసుకో, మీరు పూజించే దేవుళ్ళలో ప్రతి ఒక్కరూ ఆయుధము కలిగి ఉన్నారు. ఆయుధము దేనికి నిదర్శనము? హింసకు నిదర్శనం ఆయుధాలు. దేవునికి మారణాయుధాలు అవసరమా? దేవుడే శక్తిమంతుడు అయినప్పుడు వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఎందుకు? వాళ్ళెందుకు ఆయుధాలు పట్టి యుద్ధాలకు పోవాలా? వాళ్ళే ఎందుకు ఆయుధాలు పట్టి యుద్ధం చేయాలా? దేవుడు సర్వశక్తిమంతుడండి, మాట చేత సమస్తము చేయగల సమర్థుడండి. దేవునికి ఆయుధం అవసరం లేదు, ఆయన మాటకే ఎంతో శక్తి ఉంటుంది. ఆయుధాలు పట్టేవారు ఎవరైనా సరే వాళ్ళు ఎప్పటికైనా దేవుళ్ళు కాలేరని నీవు గ్రహించాలి. ఇలా చెప్పుకుంటూ పోతే శివునిలో ఎన్నో లోపాలు నేను వివరించగలను, కానీ నేను వివరించితే మీరంతా అసూయపడతారు, కోపపడతారు. కానీ సత్యం ఏమిటో మీరు గ్రహించాలా. నేను ఇంకా ఎన్నో చెప్పగలను మీ దేవుళ్ళ మీద, మీ దేవతల మీద, మీ విగ్రహాల మీద. మీరు చేసిన తప్పుడు పనులు, వీరు చేసిన తప్పుడు క్రియలు ఎన్నో ఉన్నాయి, కానీ నేను అన్నీ వివరించగలను. నా సహోదరి సహోదరులారా, ఇప్పటికైనా మీరు మీ మనోన్నతిని వెలిగింపబడి నిజమైన దేవుడు ఎవరో, నిజమైన జ్ఞాని ఎవరో, సర్వశక్తిమంతుడు ఎవరో, భూమి మీద కామ క్రోధ మద మత్సరములు జయించిన దేవుడు ఎవరో, ఆయుధములు లేని దేవుడు ఎవరో మీరు గ్రహించి ఆయనను పూజించండి. నేను యేసుక్రీస్తు దేవుడని నేను చెప్పడం లేదు, మీరు తెలుసుకోండి. నిజంగా ఆయనలో దేవుని లక్షణాలు ఉంటేనే ఆయనను పూజించండి, లేకపోతే మీరు పూజించవద్దు. కానీ ఎవరు నిజమైన దేవుడో గ్రహించి నడుచుకోవాలని, మీ మనోనేత్రం వెలిగింపబడాలని యేసు నామములో ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆమేన్.